క్రికెట్లో కొన్నిసార్లు స్కోర్ బోర్డును చూసి మ్యాచ్ ఎవరు గెలుస్తారో ముందే చెప్పేస్తాం, కానీ కొన్ని మ్యాచ్లు మాత్రం అంచనాలు పూర్తిగా తలకిందులు చేస్తాయి. అలాంటి మ్యాచ్నే భారతీయ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగింది. 349 పరుగుల భారీ స్కోరుతో ముగ్గురు బ్యాట్స్మెన్లు హాఫ్ సెంచరీలు, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత భారతీయ విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ చివరికి గెలిచింది ఆఫ్ఘనిస్తాన్. ఈ మ్యాచ్లో అసలు ఏం జరిగింది, భారత్ ఎక్కడ తప్పు చేసింది, ఆఫ్ఘనిస్తాన్ విజయం వెనుక అసలు కారణాలు ఏంటి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. భారతీయ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం మొదటి నుంచి సరైనదని అనిపించింది. ఎందుకంటే ఓపెనర్లు సిమ్రన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ ఆఫ్ఘన్ బౌలర్లపై ఎటువంటి ఒత్తిడి లేకుండా దాడి చేశారు. ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది 15 ఏళ్ల సూర్యవంశీ. అంతర్జాతీయ స్థాయికి తగ్గ ఉన్న టోర్నీలో కూడా అతను ఏమాత్రం భయపడకుండా ఆడాడు. కేవలం 22 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ప్రతి బంతిని బౌండరీ పంపాలనే ఉద్దేశంతో ఆడినట్టు కనిపించింది. వైభవ్ బ్యాటింగ్లో కనిపించిన ఆత్మవిశ్వాసం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. సాధారణంగా యువ ఆటగాళ్లు మొదట కుదురుకునేందుకు ప్రయత్నిస్తారు, కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం మొదటి నుంచి బంతిని అటాకింగ్ మోడ్లోనే కనిపించాడు. అతను అవుట్ అయిన తర్వాత మ్యాచ్ కొంచెం వేగం తగ్గుతుందని అనిపించింది, కానీ సిమ్రన్ సింగ్ అలాగ జరగనివ్వలేదు. అతను ఇన్నింగ్స్ను చక్కగా నిర్మిస్తూ ఆఫ్ఘన్ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా చేశాడు. ఒకవైపు వికెట్లు పడకుండా చూసుకుంటూనే మరోవైపు స్కోర్ రేట్ను పెంచాడు. ఆ తర్వాత క్రీజులో కూర్చున్న రుతురాజ్ గైక్వాడ్ తన క్లాసును చూపించాడు. ఎప్పటిలాగే టైమింగ్స్తో అందమైన షాట్లతో పరుగులు సాధించాడు. అతని బ్యాటింగ్లో తొందరపాటు కనిపించలేదు. ఎప్పుడు ఏ బౌలర్పై దాడి చేయాలో చాలా స్పష్టంగా ఆడాడు. కెప్టెన్ తిలక్ వర్మ బాధ్యతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జట్టుకు మంచి స్థితిలో ఉన్నప్పటికీ చివరి ఓవర్లో స్కోర్ను 350 దగ్గరకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందని గ్రహించాడు. అందుకే రిస్క్ తీసుకుంటూ వేగంగా పరుగులు సాధించాడు. తిలక్ వర్మ, రుతురాజ్, సిమ్రన్ సింగ్ ముగ్గురు హాఫ్ సెంచరీలు చేయడంతో భారత్ 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ దశలో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతిలో ఉందని అందరూ భావించారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు వేరే ప్లాన్తో మైదానంలో దిగారు. 350 పరుగుల లక్ష్యాన్ని చూసి రక్షణాత్మకంగా ఆడకుండా మొదటి నుంచే దాడికి దిగారు. వాళ్ళ ఆలోచన చాలా స్పష్టంగా కనిపించింది. భారత్పై ఒత్తిడి తీసుకురావాలంటే పవర్ ప్లేలో పరుగులు చేయాలి అనే ఊహను అమలు చేశారు. భారత్ బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేయడం విఫలమయ్యారు. ఫీల్డింగ్ కూడా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు మరింత ధైర్యంగా ఆడారు. ఈ మ్యాచ్లో భారత్ చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే 349 పరుగులు చేసిన తర్వాత కూడా బౌలింగ్లో దూకుడు కనిపించకపోవడం. పెద్ద స్కోర్ చేసిన జట్టు సాధారణంగా ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతుంది. కానీ ఇక్కడ భారత బౌలర్లు వికెట్లు తీయకుండా పరుగులు కట్టడి చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపించింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు క్రమంగా మ్యాచ్లో పైచే సాధించారు. మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతున్న సమయంలో వర్షం వచ్చింది. వర్షం కారణంగా ఆట పలుమార్లు ఆగిపోయింది. ఇక్కడే డిఎల్ఎస్ నియమం కీలక పాత్ర పోషించింది. ఆఫ్ఘనిస్తాన్ అప్పటికీ అవసరమైన రన్ రేట్ కంటే ముందంజలో ఉండడంతో డిఎల్ఎస్ ప్రకారం వారు లాభపడే స్థితిలో వెళ్లారు. మళ్లీ వర్షం రావడంతో మ్యాచ్ కొనసాగించడం సాధ్యపడలేదు. దీంతో డిఎల్ఎస్ ప్రకారం ఆఫ్ఘనిస్తాన్కు విజయం దక్కింది. ఈ మ్యాచ్ నుంచి భారతీయ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. బ్యాటింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ కేవలం బ్యాటింగ్తోనే మ్యాచ్లు గెలవలేమని ఈ పోరు ద్వారా రుజువైంది. 350 పరుగులు చేసినా సరే గ్యారెంటీ లేదని ఈ మ్యాచ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్తో పాటు వరుణ్ కూడా సహకారం కూడా తోడవడంతో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్ చూసిన మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటే నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.